హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న ఈ ఫ్రిల్స్ మోడల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ దానికోసం నేనైతే 1 మీటర్ లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్నైతే నేను ఫోల్డ్స్గా వేసుకున్నాను. తర్వాత దీనికైతే మనకి బాడీ పార్ట్కి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్కి ఇలా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ కోసం ఎంతైతే కావాలో అంత అయితే నేను ఇలా మార్క్ చేసుకున్నాను. సో నేను షోల్డర్ కోసం 7 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. అలా మార్క్ చేసుకున్నాక ఆర్మ్ హోల్ డౌన్ కోసం 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా అయితే నేనైతే లైన్ అనేది డ్రా చేసేసుకున్నాను. ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాక ఆర్మ్ హోల్ రౌండ్ అయితే నేను ఇలాగ తీసేసుకున్నాను. ఇప్పుడైతే నెక్ కోసం నేనైతే బోట్ నెక్ పెడుతున్నాను. సో దానికోసం 3 ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకొని బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసేసుకున్నాను. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎంత లూజ్ అయితే కావాలో అంత లూజ్ అయితే పెట్టేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. అండ్ అలాగే కింద కూడా అలాగే మార్క్ చేసేసుకున్నాను. అండ్ నేనేంటంటే ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెడుతున్నాను కాబట్టి ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ అయితే చేసేసుకున్నాను. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏంటంటే నేను ప్రిన్స్ కట్ కోసం అయితే ఇలా మార్క్ చేసేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకునేది యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ నేనేంటంటే సో ఆ డ్రెస్కి మొత్తం హార్ట్స్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ కూడా ఒక చిన్న హార్ట్ అనేది పెడుతున్నాను. సో ఇలా ఒక చిన్న హార్ట్ అయితే పెట్టేసి దాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా హార్ట్ షేప్ అనేది చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది. సో ఇప్పుడైతే ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం నేనైతే లైనింగ్ వేయట్లేదు. సో ఇప్పుడు నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేనైతే 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన అయితే షేప్ కోసం ఒక 2 ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంత ఫస్ట్ అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 8 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను. అండ్ అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ కోసం అయితే ఒక 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను. సో కింద కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని ఈ మార్క్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం అయితే మిగిలిన శారీ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిగిలిన శారీ మొత్తాన్ని 4 ఫోల్డ్స్గా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇలా 4 ఫోల్డ్స్గా వేసుకున్న తర్వాత ఏంటంటే నేను 2 లేయర్స్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ లేయర్ 20 ఇంచెస్ అండ్ అలాగే సెకండ్ లేయర్ 15 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో మనం ఫస్ట్ పై లేయర్ 20 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, దానికి మనం లూజ్ అయితే 30 ఇంచెస్ తీసుకున్నామంటే కింద మనం తీసుకున్న 15 ఇంచెస్కి అయితే లూజు 40 ఇంచెస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మనం పెట్టుకున్నప్పుడు ఫ్రిల్స్ అనేది పర్ఫెక్ట్గా అనేది సెట్ అవుతుంది. సో ఇలా మొత్తం కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్కి ఇలా లైనింగ్ అనేది జాయిన్ చేసి రివర్స్ అయితే తిప్పేసుకున్నాను. ఇలా బాడీ పార్ట్కి 2 సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకున్నాను అనమాట. సారీ ఫ్రెండ్స్, బాటమ్ పార్ట్ కోసం నేను లైనింగ్ అనేది కట్ చేశాను. ఆ వీడియో అనేది ఎక్కడో మిస్ అయిపోయింది. సో మనమైతే ఇలాగా లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లైనింగ్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ పెట్టేసి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని కింద లేయర్ అయితే లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ మీద పెట్టి చిన్న చిన్న ఫ్రిల్స్ కుట్టేసి రివర్స్ అయితే తిప్పేసుకోవాల్సి ఉంటుంది. అలా తిప్పుకున్నప్పుడు మనకైతే ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది. సో చూసారు కదా ఇలాగా కింద పార్ట్ అనేది ఫ్రిల్స్ ఇలా పెట్టేసి రివర్స్ తిప్పేయడం వల్ల మనకి ఇలా ఫినిషింగ్ అయితే వస్తుంది. సో ఇలా ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనమైతే కింద
ఇలా మడిచి అయితే కుట్టేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఫినిషింగ్ అనేది చూడడానికి బాగుంటుంది. ఇలా మొత్తం మడిచి ఫ్రంట్ బ్యాక్ కూడా కుట్టేసుకున్న తర్వాత దీన్నైతే బాడీ పార్ట్కి పెట్టేసి జాయింట్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా బాడీ పార్ట్కి పెట్టేసి జాయింట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇది ఫ్రంట్ బ్యాక్ ఇలా బాడీ పార్ట్కి పెట్టి జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్ అనేది కూడా జాయింట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా షోల్డర్ అనేది జాయింట్ చేసేసుకున్న తర్వాత దీనికైతే నేను పఫ్ హ్యాండ్స్ చెప్పాను కదా, సో దానికోసం మనమైతే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటే మనకి పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది. సో నేను దీనికి ఏంటంటే కింద ఒక 3 ఇంచెస్తో ఒక చిన్న బార్డర్ లాగా అయితే పెట్టాను. ఇలాగ చిన్న పట్టిలా పెట్టేసి దానికి కూడా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే 2 సైడ్స్ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగే 2 సైడ్స్ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఇలా జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం జాయిన్ చేసుకుంటే మనకి ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఫుల్ గేరాతో చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో దీన్నైతే బ్యాక్ కూడా చూసారు కదా చిన్న హార్ట్ వచ్చి ఎంత బాగా వచ్చిందో. సో హ్యాండ్స్ కూడా చాలా బాగా పఫీగా వచ్చాయి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.